అందరికి గుడ్ ఈవినింగ్. అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది తేజు. సో హ్యాపీ ఫర్ యూ తేజు, సో హ్యాపీ. అండ్ తేజు జర్నీ మొత్తం తెలుసు నాకు, ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్లో నేను 2016లో సుప్రీం అని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశాను తేజుతో. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగా నవ్వుకునే వాళ్ళం. అండ్ తేజు ఇందాక చరణ్ గారు చెప్పినట్టు తేజు ఇది ఒక బండ ప్రేమ అన్నాడు. అది చాలా చిన్నది, చాలా కొండ ప్రేమ, చాలా కొండంత ప్రేమ తేజుది. ఒకసారి కనెక్ట్ అయితే ఇక వదలడు, అంత మంచి హార్ట్ఫుల్ పర్సన్. సో చాలా మంచి ఫిల్మ్ చేశారు తేజు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. తనకి మంచి స్క్రిప్ట్ పడితే ఎప్పుడు అవుట్ ఆఫ్ ద పార్కే తేజుతో సినిమాలు. కాకపోతే మంచి స్క్రిప్ట్ పడాలి. సో అన్ని సినిమాలు చేసిన అన్ని రకాల జోనర్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ ఇందాక చూశాను గ్లిమ్స్, టైటిల్ ఇది మైండ్ బ్లోయింగ్గా ఉంది. అండ్ ఆ లుక్, ఆ చేంజ్ ఓవర్, గూస్ బంప్స్ వచ్చాయి నాకు. టోటల్ టీమ్ అందరికీ ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ ఫిల్మ్ అనిపిస్తుంది. ఈ సెట్ చూస్తుంటే బరిసెలు, కొండలు, వలలు, లాంతర్లు, ఇది మామూలుగా లేదు. సో మీరు ఊహించిన దానికంటే, మీరు ఆశించిన దానికంటే చాలా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారికి అండ్ చైతన్య గారికి సో మై బెస్ట్ విషెస్. మీరు పాన్ ఇండియా ఫిల్మ్సే తీస్తున్నారు. సో ఇది కూడా ఇంకో పాన్ ఇండియా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఐశ్వర్యకి, అలాగే డైరెక్టర్ రోహిత్ ఆల్ ద బెస్ట్. మైండ్ బ్లోయింగ్గా ఉంది గ్లిమ్స్, మామూలుగా లేదు. అలాగే వెట్రీ గారికి, అండ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి పనిచేశాను ఆయనతోటి. అండ్ సచ్ ఎ బిగ్ కెమెరామెన్. సో విజువల్ అదిరిపోయింది సార్. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తూ, అలాగే ఈరోజు ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన రామ్ చరణ్ గారికి సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, సో ఆయనకి సంక్రాంతికి గేమ్ చేంజర్తో మెగా బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. తేజు చాలా పెద్ద స్థాయిలో కొట్టాయి. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనిల్ గారు. సంక్రాంతికి వస్తున్నాం, థియేటర్స్కి వస్తున్నాం, థ్యాంక్ యూ. థియేటర్కి వస్తున్నాం, చూస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ద సెన్సేషనల్ స్పీకర్ మిస్టర్ ఎస్కేఎన్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.